నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత త్వరలోనే అయోధ్య రామ మందిరం తొలి వార్షిక వేడుకలు నిర్వహించేందుకు అయోధ్య ఆలయ అధికారులు చూస్తుండగా తాజాగా అయోధ్య రామ మందిరం భారతదేశంలోనే అత్యంత ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించిన పర్యాటక కేంద్రంగా నిలిచింది. ఇప్పటివరకు భారత్లోని టాప్ టూరిస్ట్ స్పాట్ గా తాజ్ మహల్ ఉండగా తాజాగా అయోధ్య దాన్ని దాటేసి నెంబర్ 1 గా నిలిచింది. అయోధ్య రామ మందిరం సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నట్లు ఉత్తరప్రదేశ్లోని బీజేపీ సర్కార్ వెల్లడించింది. దేశంలోనే మోస్ట్ పాపులర్ పర్యాటక కేంద్రంగా ఒకప్పుడు ఆగ్రాలోని తాజ్ మహల్ అగ్రగామిగా ఉండగా తాజాగా ఆ రికార్డును అయోధ్య బద్దలు కొట్టిందని యూపీ పర్యాటక శాఖ మంత్రి జైవీర్ సింగ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది ప్రారంభోత్సవం జరుపుకున్న అయోధ్యను ఇప్పటివరకు రికార్డు స్థాయిలో పర్యాటకులు సందర్శించారని, ఇది తాజ్ మహల్ ని సందర్శించిన వారి కంటే అధికమని మంత్రి జైవీర్ సింగ్ తేల్చి చెప్పారు. ఇక శతాబ్దాల తర్వాత నిర్మితమైన అయోధ్య రామ మందిరాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి కూడా భారీగా పర్యాటకులు వచ్చి సందర్శించారు. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అయోధ్యను 13.55 కోట్ల మంది భారతీయులు సందర్శించినట్లు తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. వీరితో పాటు 3153 మంది విదేశీ పర్యాటకులు కూడా అయోధ్యను సందర్శించారని ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ తాజాగా వెల్లడించింది. అదే సమయంలో ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ ని మొత్తం దేశీయ అంతర్జాతీయ పర్యాటకులు కలిపి 12.51 కోట్ల మంది సందర్శించినట్లు తెలిపింది. కేవలం 9 నెలల్లోనే తాజ్ మహల్ రికార్డును అయోధ్య రామ మందిరం అధిగమించినట్లు యూపీ సర్కార్ స్పష్టం చేసింది. అయోధ్య, తాజ్ మహల్ తో పాటు ఉత్తరప్రదేశ్లోని ఆయా పర్యాటక కేంద్రాలను జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో 47.61 కోట్ల మంది పర్యాటకులు సందర్శించినట్లు యూపీ టూరిజం శాఖ తెలిపింది. గత ఏడాది 48 కోట్ల మంది పర్యాటకులు యూపీకి రాగా ఈ ఏడాది కేవలం 9 నెలల్లోనే ఆ మైలురాయిని చేరుకున్నట్లు యూపీ టూరిజం మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. అయోధ్య, తాజ్ మహల్ కాకుండా ఉత్తరప్రదేశ్లోని వారణాసి క్షేత్రాన్ని 6.2 కోట్ల మంది భారతీయులతో పాటు 1.84 లక్షల మంది విదేశీ పర్యాటకులు సందర్శించినట్లు వెల్లడించారు. ప్రయాగరాజ్ మొత్తం 4.8 కోట్ల మంది పర్యాటకులు సందర్శించుకోగా అందులో 4790 మంది విదేశీయులు కూడా ఉన్నట్లు తెలిపారు. ఇక శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురలో 6.8 కోట్ల మంది పర్యటించినట్లు చెప్పారు. వీరిలో 87,229 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారని పేర్కొన్నారు. 1.18 కోట్ల మంది మిర్జాపూర్ను సందర్శించినట్లు వెల్లడించారు. అయితే గత కొంతకాలంగా తాజ్ మహల్ ను వీక్షించేందుకు అంతర్జాతీయ పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపుతుండగా దేశీయ టూరిస్టుల సంఖ్య మాత్రం స్వల్పంగా తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2022-23లో అంతర్జాతీయంగా తాజ్ మహల్ కు వచ్చే వారి సంఖ్య 26.84 లక్షల నుంచి 2023-24 నాటికి 27.70 లక్షలకు పెరగ్గా దేశీయ పర్యాటకుల సంఖ్య మాత్రం 1.93 లక్షలు తగ్గినట్లు ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ స్పష్టం చేసింది. ఏదేమైనా కానీ అయోధ్య రాములోని చూడడానికి దేశీయులే కాదు విదేశీయులు కూడా పోటీ పడుతున్నట్టు, దేశంలోనే అయోధ్య రాముని చూడడానికి రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరిగిపోతున్నట్టు చెప్పడం చాలా 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 ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా జై శ్రీరామ్ అందాం మనందరం మరొకసారి. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ కి ఆర్థికంగా చేయూతనిచ్చి అండగా నిలబడండి. ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలను చేయడానికి ఈ ఛానల్ ఎప్పుడు ముందుంటుంది, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. కానీ ఆర్థిక బలం లేకపోవడంతో కొన్ని కార్యక్రమాల్లో ఏం చేయలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి మీ అందరూ ఆర్థిక చేయూతను అందిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తాం. ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు చేయూతనందించిన వాళ్ళు అవుతారు. జై హింద్, జై భారత్.